యథా సుఖం అథ వైదూర్యవర్ణేషు స్యాద్వలేషు మహాబలః ధీరః సలిలకల్పేషు విచచార యథా సుఖం అథ వైదూర్యవర్ణేషు స్యాద్వలేషు మహాబలః ధీరః సలిలకల్పేషు విచచార యథా సుఖం. 4వ శ్లోకాన్ని పరిచయం చేసుకుందాం. ద్విజాన్ విత్రాసయన్ ధీమాన్ ఉరసా పాదపాన్ హరన్ మృగాంశ్చ సుబహూన్ నిఘ్నన్ ప్రవృద్ధ ఇవకేసరి. ధీమంతుడైనటువంటి ఆ హనుమ అటూ ఇటూ వేగంగా సంచరిస్తూ ఉంటే పక్షులన్నీ భయపడ్డాయి. స్వామివారి వక్షస్థల ఘాతానికి చెట్లన్నీ కూడా కూలిపోయాయి. సింహం విజృంభించినట్లుగా ఆయన విజృంభించడంతో అనేక మృగాలు కూడా మరణించాయి అన్నారు. అంటే ఆశ్చర్యకరమైనటువంటి సారాంశం ఉన్నది, కవిత్వం ఉన్నది ఈ శ్లోకంలో. ఎందుకంటే హనుమ పెరిగాడు. ఆయన ఎంత ఎత్తు పెరిగాడో మనకి కావ్యం చెప్పదు, మనం గ్రహిస్తూ ఉండాలి. ఆ తర్వాత పెరిగినటువంటి ఆయన వంగాడు అని ప్రత్యేకంగా కావ్యం చెప్పదు, మనం గ్రహించాలి. ఆయన ఎంత ఎత్తు పెరిగి వంగితే వక్షస్థలం వరకు వచ్చినటువంటి వృక్షాలు విరిగి పడిపోతున్నాయో, ఆ యొక్క కొమ్మలు పడిపోతూ ఉంటే అప్పుడు అక్కడ ఉండేటువంటి ద్విజాన్ అంటే పక్షులన్నీ కూడా ఎగిరిపోతూ ఉన్నాయో మనం తెలుసుకోవాలి. అప్పుడు ఆయన ఒక గర్జన చేశాడు. మృగాంశ్చ సుబహూన్ నిఘ్నన్ ప్రవృద్ధ ఇవకేసరి. ఎలా అయితే మృగములన్నీ కూడా భయపడేట్లుగా ఆ కేసరి ఒక నాదాన్ని చేస్తూ ముందుకు అడుగేస్తుందో అలా ఆయన ఆ యొక్క దివ్యమైనటువంటి మహేంద్రగిరి పర్వతం పైన ఆయన విజృంభిస్తూ ఉన్నాడు. ఇలాంటివి మన కార్య సాధన సమయంలో స్మరించవలసినటువంటి అంశాలు. ఒక సింహం వెనక్కి ముందుకు చూసుకుంటూ అలవోకగా తన యొక్క ప్రస్థానంలో వెళ్ళిపోతూ ఉంటుంది. అలా హనుమ కూడా ఆయన యొక్క దేహాన్ని పెంచి అడ్డు వచ్చినటువంటి వృక్షాలన్నింటినీ కూడా వక్షస్థలంతో చెదిరిగొడుతూ ముందుకు సాగిపోతూ ఉన్నాడు. కార్యక్రమంలో కూడా వచ్చేటువంటి విఘ్నాలని అవలేలగా తొలగించుకుంటూ అలా ముందుకు సాగిపోవాలనేటువంటి ఒక దీక్ష దక్షతను మనకు ప్రసాదించేటువంటి మంత్రరాజ్యం ఇది. 3 సార్లు దీన్ని పఠనం చేద్దాం. ద్విజాన్ విత్రాసయన్ ధీమాన్ ఉరసా పాదపాన్ హరన్ మృగాంశ్చ సుబహూన్ నిఘ్నన్ ప్రవృద్ధ